Gujarat's #1 engineering university, Sankal Chand Patel University, 9642706257. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐటీ మీడియా. నేను మీ ఝాన్సీ. నీట్ ఎగ్జామ్ కోసం కొన్ని లక్షల మంది స్టూడెంట్స్ ఎంతో పట్టుదలతో చాలా డెడికేషన్తో ప్రిపేర్ అవుతున్నారు. మరి నీట్ ఎగ్జామ్ అనేది ఎప్పుడు ఉండబోతోంది, ఎన్ని సీట్స్ ఉండబోతున్నాయి, ఈ విషయాలు తెలుసుకుందాం. ప్రస్తుతం అంతా ఉన్నారు సంజీవని అకాడమీ డైరెక్టర్ డాక్టర్ పవన్ కాసు గారు. నమస్తే సార్. ఎలా ఉన్నారు? ఐఎమ్ ఫైన్, హౌ ఆర్ యు? yes ఐఎమ్ గుడ్. సో నీట్ ఎగ్జామ్ తీసుకుంటే చాలా మంది స్టూడెంట్స్ లాంగ్ టర్మ్ కోచింగ్స్ కానివ్వండి, చాలా 1 year నుంచి 1.5 year నుంచి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళందరికీ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. అసలు నీట్ ఎగ్జామ్ ఎప్పుడు ఉండబోతోంది? అంటే May 4th నాడు జరిగే ఈ పరీక్షకి ఆల్మోస్ట్ 20 to 25 lakh స్టూడెంట్స్ కన్సిస్టెంట్లీ లాస్ట్ 5 years నుంచి అప్లై చేస్తూ వస్తున్నారు. ఓకే. రాసే వాళ్ళ సంఖ్య కూడా 19 నుంచి 23 లక్షల మధ్య ఉంటుందండి. ఓకే. అంటే 1.5 లక్షల సీట్ల కోసం ఇంతమంది స్టూడెంట్స్ కాంపీట్ అవ్వడానికి వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ ఈస్ బైపీసీ స్ట్రీమ్లో ఆల్టర్నేటివ్ కెరియర్ ఆప్షన్స్ అనేవి ఎంపీసీ అంత డెడికేటెడ్గా ఉండవు. ఇప్పుడు మీరు ఎంపీసీ చదివారనుకోండి, వాస్తవానికి డాక్టర్ తప్ప ఏదైనా అవ్వచ్చు. అదే బైపీసీ చదివితే డాక్టర్ తప్ప ఏది అవ్వలేమనే ఫీలింగ్ ఉంది. సో అందుకే అందరు స్టూడెంట్స్ ఈ నీట్ ఎగ్జామ్ని సీరియస్గా తీసుకుంటారు. సో 20 లక్షల పైచిలుకు విద్యార్థులు రాస్తున్న ఈ పరీక్షని సీరియస్గా కండక్ట్ చేయకపోతే ఎట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయో గత ఏడాది జరిగిన పరీక్షలు చూడొచ్చు. ఇప్పుడు ఎన్టీఏ ద్వారా లాస్ట్ ఇయర్ చాలా తప్పులు దొరలాయి. అది ఎగ్జామ్ కండక్టింగ్ నుంచి మొదలు పెడితే కౌన్సిలింగ్ వరకు కొనసాగి అక్టోబర్లో కౌన్సిలింగ్ పూర్తయింది. సో ఇంత టీడియస్గా విద్యార్థులు రాస్తున్న ఈ పరీక్షని చాలా జాగ్రత్తగా కండక్ట్ చేయాల్సిన అవసరం అనేది ఎన్టీఏకు ఉందండి. ఈ సంవత్సరం May 4th నాడు ఈ పరీక్ష జరగబోతుంది. ఎవ్రీబడి క్రాస్ దేర్ ఫింగర్ అగైన్ మళ్ళీ మిస్టేక్ జరగకుండా ఉండాలి దేవుడా అని ప్రతి విద్యార్థి కోరుకుంటున్నాడు. ఎందుకంటే ఇక్కడ ఒకసారి ఎగ్జామ్లో ఏదైనా లోటుపాట్లు జరిగితే దాని రిపర్కషన్స్ అనేవి పిల్లల మీద చాలా తీవ్రంగా ఉంటాయండి. ఎందుకంటే వాళ్ళు సంవత్సరాల తరబడి ప్రిపేర్ అయ్యి ఈ ఒక్కటే ఎగ్జామ్ వాళ్ళకి కదా లైఫ్ లైన్ అనేది, ఇంకోటి లేదు. మరి ఈ ఒక్క లైఫ్ లైన్ కోసం వాళ్ళు ప్రిపేర్ అవుతున్నప్పుడు దాన్ని చాలా ఎమోషనల్గా కనెక్ట్ అవుతారు సీరియస్గా, డెఫినెట్గా. సో ఈ ఎగ్జామ్ రాబోయే May 1st వీక్లో, దట్ ఈస్ 4th రోజు జరగబోతుందండి. హోప్ఫుల్లీ ఏ రకమైన ఆటంకం లేకుండా జరగాలని, నీట్ ఎగ్జామ్ నీట్గా జరగాలని కోరుకుంటున్నాను. అండ్ కెమిస్ట్రీ విషయానికి వస్తే అసలు నీట్ ఎగ్జామ్లో కెమిస్ట్రీకి ఉన్న ప్రాధాన్యత ఏంటి? మనం ఇంకా ఎంత జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది? మంచి క్వశ్చన్ అండి. ఇప్పుడు ఎంపీసీ స్టూడెంట్స్ మ్యాథ్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఈ మూడిట్లో ఏది ఎక్కువ ఇష్టం నాన్న నీకు అంటే కొంతమంది స్టూడెంట్స్ నుంచి మీకు మ్యాథ్ అని వస్తుంది, ఫిజిక్స్, కెమిస్ట్రీ కూడా వస్తుందండి. చాలా రేర్గా వస్తుంది. అట్లేం లేదు, మాలాంటి టీచర్లు ఉంటే కెమిస్ట్రీ ముందుకే వస్తుంది. దట్ డిపెండ్స్ అగైన్ ఆన్ ద టీచర్కి. ఇప్పుడు కెమిస్ట్రీని ఎప్పుడు హిస్టరీ లాగా చెప్పకూడదు. కెమిస్ట్రీ లాజికల్ ఇన్పుట్స్ పిల్లలకి ఇస్తే రియాలిటీ బేస్డ్ సబ్జెక్ట్ కదా మేడం, అది ఫిక్షన్ కాదు కదా కెమిస్ట్రీ అనేది. ఇప్పుడు రియాక్షన్ ఫార్ములాస్ అవన్నీ కాస్త టిపికల్ గా ఉంటాయి కాబట్టి అది గుర్తుపెట్టుకునే విధానాలు టీచర్ చెప్పగలుగుతాయి. ఇప్పుడు నేను నా దట్స్ ఇట్ యూట్యూబ్ ఛానల్లో ప్రతిరోజు సాయంత్రం ఈజీగా ఎట్లా ఓ రియాక్షన్ గుర్తుపెట్టుకోవాలనే విషయం చెప్తూ ఉంటాను. అది చూసి చాలా మంది విద్యార్థులు ఇంతేనా అని ఇవాళ రియలైజ్ అవుతున్నారు. సో ఇట్లాంటి టెక్నిక్స్ అనేవి మీరు ఆ టూల్స్ వాడి చేసుకోవచ్చు. ఇక్కడ ఎంపీసీలో ఎంపీసీని ఆల్మోస్ట్ ఈక్వల్గానే ఇష్టపడతారు. సరే మీరు అన్నట్టు కెమిస్ట్రీ కొంత తక్కువ ఇంట్రెస్ట్ ఉండొచ్చాము, కానీ బైపీసీ విషయానికి వచ్చేసరికి ఏ విద్యార్థి అయినా బయాలజీని ఎక్కువ ఇష్టపడతాడు, ఎక్కువ చదువుతాడు. తక్కువ చదివేది ఏది అంటే ఫిజిక్స్. ఎందుకంటే వాళ్ళు 10th క్లాస్లోనే మ్యాథ్స్ వదిలేశారు కదా. డెఫినెట్లీ 10th మాదిలో వదిలేసినప్పుడు మ్యాథమెటిక్స్, అది ఫిజిక్స్లో దాని అప్లికేషన్స్ ఉండడం వల్ల ఫిజిక్స్ అంటే భయపడతారు. ప్రతి బైపీసీ స్టూడెంట్స్కి ఫిజిక్స్ ఫోబియా కొంతమేరకు అయితే ఉంటుందండి. మరి ఫిజిక్స్ ఫోబియా ఉండి అక్కడ మార్కులు తగ్గిన పక్షంలో వాళ్ళు స్కోర్ చేయాల్సిన దేనిలో కెమిస్ట్రీలోనేగా. సో కెమిస్ట్రీ సబ్జెక్ట్ అనేది డిసైడింగ్ ఫ్యాక్టర్. అది ఒక రకంగా విద్యార్థికి మంచి ర్యాంక్ రావాలి నీట్లో అంటే ఖచ్చితంగా కెమిస్ట్రీ స్కోరింగ్ ఎట్ ద సేమ్ టైం రిలేటివ్లీ ఫిజిక్స్తో పోల్చినప్పుడు కొంత ఈజీ. సో వాళ్ళు ఫోకస్ ఖచ్చితంగా కెమిస్ట్రీ మీద పెట్టాల్సిందే. అట్లీస్ట్ ఇప్పుడు 2025లో రాయబోయే స్టూడెంట్స్ అయినా సరే కెమిస్ట్రీ మీద మీకు మెమొరీ ఓరియంటెడ్ ఉంటుందా, గుర్తుంటాయా లేవా అనేది ఇమ్మెటీరియల్. ఇప్పుడు ఎన్సీఆర్టీ బేస్ చేసుకొని
తను ఖచ్చితంగా ఇప్పుడు ఈ టైంలో కెమిస్ట్రీ ఒకవేళ బాగా చదివితే ఫిజిక్స్లో ఏమైనా మార్కులు పోయినట్టయితే అది కెమిస్ట్రీలో కవర్ చేసుకోవచ్చు ఛాన్స్ ఉంటుంది. ఓకే, సరే అయితే నీట్లో మనం మంచిగా స్కోర్ చేయాలి అన్నప్పుడు కెమిస్ట్రీని ఎలా ప్రిపేర్ అవ్వాలి ఇంకొంచెం ఇంటెన్స్తో? ఇప్పుడున్న 20-25 స్టూడెంట్స్ అయితే మేము వేరే రకమైన టిప్స్ ఇస్తామండి. కానీ ఎవరైతే 10వ తరగతి పూర్తి చేసుకుని ఇప్పుడు నీట్కి ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నారో, లేదా ఈ అటెంప్ట్లో సీరియస్గా చేయలేక లాంగ్ టర్మ్లో నేను ప్రిపేర్ అవుదామని 2026 నీట్ అంటారు దాన్ని. సో 26 నీట్కి 27 నీట్కి మనం ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఇవ్వచ్చు. ఇక్కడ అదేంటంటే మొట్టమొదటిగా NCERT లేదా మన ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్స్ ఉంటాయి కదా, వీటిని ఇగ్నోర్ అస్సలు చేయకూడదు. బికాస్ 100% ఆఫ్ ది కంటెంట్ వుడ్ బి ఫ్రమ్ NCERT. కంటెంట్ మొత్తం మీరు ప్రతి క్వశ్చన్కి నేను రిఫరెన్స్ మన టెక్స్ట్ బుక్లో చూపిస్తా అండి. ఏది కూడా మన టెక్స్ట్ బుక్ మిస్ అయ్యి ఉండదు. అయితే కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ వాళ్ళ స్వార్థ ప్రయోజనాల దృష్ట్యా పుస్తకాలు ఇస్తారండి స్టడీ మెటీరియల్ రూపంలో. పిల్లల్ని టెక్స్ట్ బుక్ చదవనియరు. వీళ్ళు ఇచ్చే స్టడీ మెటీరియల్ చదువు, వాళ్ళు ఇచ్చే క్వశ్చన్ బ్యాంక్స్ ఇచ్చేయని చెప్తారు. ఇవి గైడ్ అనేది కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి పనికిరాదు, బోర్డ్ ఎగ్జామ్స్కి పనికి వస్తాయి. సో పిల్లలు ఖచ్చితంగా NCERT చదవాలి. మీరు కెమిస్ట్రీ ఇన్ డెప్త్ అనాలిసిస్ అన్నారు కనుక కెమిస్ట్రీలో 3 కాంపోనెంట్స్ మేజర్గా ఉంటాయండి. ఒకటి ఆర్గానిక్, ఇన్ఆర్గానిక్ అండ్ ఫిజికల్ కెమిస్ట్రీ. ఆర్గానిక్ అనేది పూర్తిగా రియేజెంట్స్ అండ్ రియాక్షన్ బేస్డ్. అక్కడ కొంత మెమొరీకి అవకాశం ఉన్న లాజిక్ ఉంటుందండి. సో అక్కడ పిల్లలు చాలా డెప్త్లో వెళ్ళి చదవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఒక రియేజెంట్ ఒక కండిషన్లో ఒకలాగా పనిచేస్తే ఆ కండిషన్ స్లైట్లీ మార్చినా సరే ఇంకోలాగా పనిచేస్తుంది. ఇప్పుడు ఆక్వస్ KOH అంటాం, KOH ఇన్ వాటర్. అది ఒక స్ట్రాంగ్ న్యూక్లియోఫైల్ లాగా పనిచేస్తే KOH ఇన్ ఆల్కహాల్ బేస్ లాగా పనిచేస్తుంది. సో ఈ మైనర్ డిఫరెన్స్ని పిల్లలు స్టార్టింగ్ నుంచి అబ్జర్వ్ చేసి పెట్టుకోవాలండి, రాసి పెట్టుకోవాలి ఇవన్నీ క్లియర్గా. లో టెంపరేచర్ దగ్గర సబ్స్టిట్యూషన్ రియాక్షన్ అవుతాయి, హై టెంపరేచర్ దగ్గర ఎలిమినేషన్ రియాక్షన్స్ అవుతాయి. సో ఇంత మైన్యూట్ డిఫరెన్సెస్ని పిల్లలు ఒకవేళ రాసుకుంటే ఆర్గానిక్ అనేది కష్టమైన పని ఏం కాదు. ఫస్ట్ ఆర్గానిక్, ఎందుకంటే 10th వరకు వీళ్ళు ఆర్గానిక్ డెప్త్లో చదవరు. సెకండ్ ఇన్ఆర్గానిక్. ఇన్ఆర్గానిక్ ఈస్ లిటిల్ మెమొరీ ఓరియంటెడ్ బికాస్ దేర్ ఆర్ థౌజండ్స్ ఆఫ్ రియాక్షన్స్. అయితే ఈ రియాక్షన్స్ మధ్య సిమిలారిటీస్ ఉంటాయండి. ఇప్పుడు ఆల్ రియాక్షన్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ ఫ్యూ. డిస్ప్లేస్మెంట్ అని, డబుల్ డిస్ప్లేస్మెంట్స్ అని, రెడాక్స్ అని, ప్రెసిపిటేషన్ అని, ఈ విధంగా క్లాసిఫై అయినప్పుడు ఈ క్లాసిఫికేషన్ కింద విభజించి పెట్టుకోవాలి ఈ రియాక్షన్స్ అన్నిటిని. ఇక్కడ రియేజెంట్స్తో పెద్దగా పని లేదు ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీలో, ఎక్కువగా రియాక్షన్స్తో పని. మూడోది ఫిజికల్ కెమిస్ట్రీ. ఇది పూర్తిగా ఫార్ములా సబ్స్టిట్యూషన్స్, కాన్సెప్ట్ అప్లికేషన్ అండ్ క్యాలిక్యులేషన్ మీద డిపెండ్ అవుతాయి. మ్యాథమెటిక్స్ మీద ఉన్న భయంతో ఫిజికల్ కెమిస్ట్రీ చాలామంది పిల్లలు చదవరు. అయితే నీట్లో ఎవరైతే ఫిజికల్ కెమిస్ట్రీ బాగా చేయగలుగుతారో వాళ్ళ ర్యాంక్ డెఫినెట్లీ మిగతా వాళ్ళకంటే బెటర్గా ఉంటుంది. సో వీళ్ళు ఇదే సీక్వెన్స్లో చదువుకోవచ్చు. ప్రయారిటీ ప్రకారం చూస్తే ఇన్ఆర్గానిక్ ముందు పెడితే వాళ్ళకి కొంచెం బోర్ కొట్టచ్చు కనుక నేను ఆర్గానిక్ ముందు పెట్టా, తర్వాత ఇన్ఆర్గానిక్, తర్వాత ఓకే ఫిజికల్. సమ్ స్టూడెంట్ మైట్ లైక్ ఫిజికల్ బెటర్ దాన్ అదర్ సబ్జెక్ట్స్. సో మీ ఇష్టం, కాకపోతే మీకు కన్వీనియంట్గా ఉండే విధంగా బైపీసీ స్టూడెంట్స్కి ఆర్గానిక్, ఇన్ఆర్గానిక్ అండ్ ఫిజికల్ ఆర్డర్లో పెట్టండి. ఫిజికల్లో కూడా మీకు ఎక్కువ క్యాలిక్యులేషన్స్ ఉండే చాప్టర్స్ని ఇగ్నోర్ చేయొచ్చు. ఎక్కువ కాన్సెప్ట్ ఓరియంటెడ్గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ లిక్విడ్ సొల్యూషన్స్ అనే చాప్టర్, అది కాన్సెప్ట్ ఓరియంటెడ్గా ఉంటుంది. అట్లాంటి చాప్టర్ని మీరు పిక్ చేసుకోవచ్చు. బాగా టఫ్గా అనిపించడం అవాయిడ్ చేసుకుంటూ మనం చేయగలిగేవని. 10th పిల్లలు అవాయిడ్ చేయాల్సిన అవసరం లేదు మేడం. 10th పిల్లలు చదవాలి. యాక్చువల్లీ బేసిక్స్ ఉంటాయి కాబట్టి 10th పాస్ అయిన పిల్లలు ఇప్పటి నుంచి చదవడానికి ఏమైంది, 2 సంవత్సరాల టైం ఉంది కదా వాళ్ళకి. సో ఇక్కడ టఫ్ అనేది ఇప్పుడే మనం డిఫైన్ చేయకుండా వెయిటేజ్, ఇప్పుడు మన టఫ్ చాప్టర్కి వెయిటేజ్ ఉందనుకోండి, చదివితే మంచిది కదా. సో టఫ్ అనేది ఇప్పుడు డిఫైన్, ఒక టఫ్ అనిపిస్తే తర్వాత చదువుదాం, కానీ చదవడం మాత్రం పక్కా. ఓకే. అండ్ నీట్కి అసలు క్వాలిఫై అవ్వాలంటే ఎన్ని మార్క్స్ రావాలి? అండ్ లాస్ట్ మినిట్ టిప్స్, అందరూ వెయిట్ చేస్తున్నారు, ఏమైనా టిప్స్ ఉంటాయి లాస్ట్ మినిట్లో ఇంకొంచెం మార్క్స్ స్కోర్ చేయడం? ఉంటాయండి. ఇప్పుడు నా పర్సనల్ ప్రిపరేషన్ విషయానికి వస్తే, నేను యాక్చువల్లీ ప్రిపేర్ అయింది MCAకి సీరియస్గా. అది మిస్ అయినప్పుడు MSc కెమిస్ట్రీ NIT వరంగల్లో పాస్ అవ్వడం జరిగింది. ఓన్లీ 22 days టైం ఉండింది అప్పుడు. ఐ స్టడీ ఎట్ ద రేట్ ఆఫ్ 15 hours per day. తప్పలేదు, అదర్వైజ్ యు ఆర్ లిటరలీ ఆన్ రోడ్, రైట్? సో ఆ పరిస్థితుల్లో 22 రోజులు ఒక ప్రణాళిక ప్రకారం. ఈ ప్రణాళికలో అత్యంత కీలకమైనది ఏంటంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్.
మీరు లాస్ట్ 5 years క్వశ్చన్స్ తీసుకొని దాన్ని అనాలిసిస్ తీయాలి. ఇప్పుడు మనకి ఇన్ని ఏఐ టూల్స్ ఉన్నాయి, గూగుల్ ఉంది, వీటిలో మీరు లాస్ట్ 5 years అనాలిసిస్ ఆఫ్ బయాలజీ, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ అడిగితే అదే ఇస్తుంది. అవును, ఏ చాప్టర్కి ఏ సంవత్సరం ఎక్కువ వెయిటేజ్ వచ్చిందని. ఆ వెయిటేజ్ ప్రకారం వీళ్ళు ఇప్పుడు రివైజ్ చేయాలి. ఓకే, ఇప్పుడు ఏం చేయాలంటే కన్సాలిడేషన్ ఆఫ్ ద ప్రిపరేషన్ అంటారు. అంటే రివైజ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు ఇంపార్టెంట్ పాయింట్స్ని ఎంఫసైజ్ చేయాలి. పాయింట్ నెంబర్ 1 చాలా ఇంపార్టెంట్ ఇది. పాయింట్ నెంబర్ 2 సాధ్యమైనన్ని మాక్ టెస్ట్లు రాయాలి మేడం. ఓకే, ప్రాక్టీస్ చేస్తూ టైం కూడా ఎగ్జాక్ట్లీ అసలు ఎంత టైంలో మనం చేయగలుగుతున్నాము, క్వశ్చన్స్ సాల్వ్ చేయగలుగుతున్నాం. 20 days టైం ఉంది కదా, 20 daysలో నన్ను అడితే 40 ఎగ్జామ్స్ రాయాలి, రోజుకు 2 రాసాక మీరు ఒక బ్రహ్మాండమైన పాయింట్ అన్నారు ఏంటంటే టైం మేనేజ్మెంట్ అని. ఇక్కడ ఇచ్చే క్వశ్చన్స్ అన్నిటిని కూడా మనం ఆల్మోస్ట్ 1 minute చేయాలి. 1 minuteకి ఒక క్వశ్చన్ అన్నప్పుడు స్టూడెంట్కి అర్థం చేసుకోవడానికి ఎక్కువ టైం ఉండదు. అర్థం చేసుకుంటే ఆన్సర్ వస్తుంది, కానీ అర్థం చేసుకోవడానికి టైం అంటే నేను ఎక్కువసేపు టైం తీసుకుంటా, ప్రతిదాన్ని విశ్లేషిస్తానే టైం ఉండదు. సో నువ్వు చదువుతూనే అర్థం చేసుకునే ప్రయత్నం చేయాల్సి వస్తుంది. ఈ ప్రాసెస్ అనేది మీకు జేఈలో కానీ ఇంకో ఎగ్జామ్లో కానీ ఉండదు. జేఈ ఎగ్జామ్లో మీకు టైం ఉంటుంది, కానీ ఇందులో టైం తక్కువ. అక్కడ ముందు చదువు, ఆ తర్వాత అనలైజ్ చేయి, అప్పుడు చెయ్యి ఫాస్ట్గా. ఇక్కడ 1 నిమిషంలో అన్నీ చేయాలి. కొన్ని క్వశ్చన్లు అయితే క్యాలిక్యులేషన్స్ కూడా ఉంటాయి ఫిజిక్స్ లాంటి వాటిలో. ఇంకెప్పుడు చేస్తారు ఇది? సో అందుకే ఏం చేయాలి మనం అంటే, ఇప్పుడు మాక్ టెస్ట్ రాస్తారు కదా, ప్రతి మాక్ టెస్ట్కి వాళ్ళు టైమర్ పెట్టుకొని రాయాలి. ఒక్క క్వశ్చన్కి నువ్వు 1 నుంచి 2 నిమిషాలు మ్యాక్స్ తీసుకోవచ్చు. అది దాటుతున్నావంటే సమ్వేర్ యు ఆర్ గోయింగ్ రాంగ్ అని అర్థం. అవును, ఆ స్కిప్ చేయడం కూడా నేర్చుకోవాలి, ప్రాక్టీస్ చేసి. ఆర్ట్ అది. అట్లా కాకుండా నేను ప్రతి క్వశ్చన్ని ఎమోషనల్గా తీసుకుని అటెంప్ట్ చేస్తాను, నాకు ఎందుకు రాదు, నేను ఇది సాల్వ్ చేస్తాను అనేది చేయకూడదు. ఎగ్జామ్ ఓరియంటెడ్గా పనికిరాదు. ఇప్పుడు మన ప్రాక్టీస్లో ఓకే అయినా తర్వాత మెయిన్ ఎగ్జామ్లో అది ఎగ్జాక్ట్లీ. అండ్ సార్, ఇప్పుడు ఏవైతే ఎగ్జామ్ రాస్తున్నారో మీరు పర్ డే 2 exams సజెస్ట్ చేశారు, సజెస్టబుల్. అది రాసిన తర్వాత కూడా అసలు మనం ఎక్కడ మిస్ చేసాము, ఎక్కడ ల్యాగ్ అవుతున్నామని చూసుకోవడం కూడా ఇంపార్టెంట్. ఇప్పుడు అదే ఇంపార్టెంట్ అంతే. ఇంకా నేను ఎట్లా చేశాను, నాకు ఎన్ని మార్క్స్ వస్తున్నాయి. ఇప్పుడు మీరు కట్ ఆఫ్ అడిగారు కదా, ఓపెన్ కేటగిరీలో మీకు 500 out of 720 రాకపోతే ఛాన్సెస్ చాలా తక్కువ మేడం. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ రిజర్వేషన్. ఓపెన్ కేటగిరీ స్టూడెంట్స్ రిజర్వేషన్ అయినా సరే 450 వరకు వస్తే కానీ రాదు. పోటీ అనేది పెరిగింది. లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ చూసుకోవచ్చు వీళ్ళు. సో 500 మార్కులు రావాలి అంటే ఖచ్చితంగా స్టూడెంట్ మోర్ దెన్ నేను క్లోజ్ టు 150 questions out of 180 చేయాలి. 140 to 150 questions అనుకొని చేయాలి. ఇక్కడ ఒక్కటే ఒక ఇష్యూ ఏమొస్తుందంటే, స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్లో ఇస్తే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఇస్ ట్రూ అని 4 ఆప్షన్స్ ఇచ్చి 4 సార్ట్ చేసి మనం చూసుకోవాలి ఏది కరెక్ట్ అనేది. సో స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ కొంచెం లెంతీ ఉంటాయి, క్యాలిక్యులేషన్ క్వశ్చన్స్ కొంచెం లెంతీ ఉంటాయి. కనుక వీటిని తర్వాత టైం దొరికితే చేయండి. ముందు అసెస్మెంట్ ఆఫ్ ది క్వశ్చన్ పేపర్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. క్వశ్చన్ పేపర్ చూసుకోండి. మీరు ఇప్పుడు ఏం చెప్పాను నేను ఎగ్జాక్ట్లీ, ఐ టోల్డ్ దెమ్ టు సాల్వ్ అరౌండ్ 140 to 150. దీనిలో వాళ్ళు ఫస్ట్ అటెంప్ట్లో 120 వరకు చేయగలుగుతారు. అందులో బయాలజీ ముందు చేసేసుకోండి, బికాజ్ దట్స్ యువర్ ఫేవరెట్ సబ్జెక్ట్. తర్వాత ఏం చేస్తారు మీరు, కెమిస్ట్రీ కానీ ఫిజిక్స్ కానీ. సో ఈ రకంగా ఒక సీక్వెన్షియల్గా ప్రిపేర్ అవ్వకుంటూ పోతే ఖచ్చితంగా వాళ్ళు అనుకున్న ర్యాంక్ కంటే మంచి ర్యాంకే సాధిస్తారండి. ప్రెషర్ ఉండకూడదు అంతే. ఓకే, సో ఇది కంప్లీట్ డీటెయిల్స్ అబౌట్ నీట్. యాక్యురసీగా పీస్ఫుల్గా అటెంప్ట్ చేయడానికి ట్రై చేయండి. మంచి స్కోర్, మన లైఫ్ మన టర్న్ అయ్యేది కూడా అదే కాబట్టి చాలా కాషియస్గా ఉండండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్.